చిన్న సమస్య పెద్ద చికాకు. ఎసిడిటీకి 4 పదాలు అతికినట్లుగా సరిపోతాయి. గుండెలో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా ఉంటుందని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ, మద్యం వంటి చెడు వ్యసనాల మూలంగా ఇవాళ చాలా మందిలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పుల్లటి తేనుపులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు, ఈ బాధలన్నిటినీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. ఛాతీలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలకు అసలు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం అనేది మనలో చాలా మందికి అనుభవమే. గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ ఉండడంతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. దీంతో గుండెపోటేమో అన్నంత ఆందోళనకు గురవుతుంటారు చాలా మంది. ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతుంటుంది. పదే పదే పులితెన్పులు వస్తుంటాయి. తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తుంటాయి. గ్యాస్, ఎసిడిటీ, పులితెన్పులు ఈ సమస్యలను అన్నింటినీ కలిపి వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు నిపుణులు. జీఈఆర్డీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే పొట్ట లోపల ఉండాల్సిన యాసిడ్ అన్నవాహికలోకి పైకి రావటం, రిఫ్లెక్స్ అవటాన్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటం జరుగుతుంది. ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ వయసులో అయినా సరే మనం చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జీఈఆర్డీకి ముఖ్యమైన కారణాలు మనం తినే ఆహారం కానీ, చేసే ఎక్సర్సైజ్ కానీ, కొన్ని అలవాట్ల వల్ల కానీ ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఈ స్పింక్టర్ ల్యాక్స్గా ఉండే అవకాశము, సో యాసిడ్ రిఫ్లెక్స్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ స్పింక్టర్ లూజ్గా ఉండటం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్సెసివ్గా నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఇలా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ స్పింక్టర్ కాంట్రాక్ట్ అవ్వకుండా రిలాక్స్ అయ్యి యాసిడ్ రిఫ్లెక్స్ని ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఈ డయాఫ్రమాటిక్ మజిల్ కొంచెం వీక్గా ఉండటం వల్ల స్పింక్టర్ ల్యాక్స్గా ఉండి వీళ్ళల్లో కూడా యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం మనం చాలా ఎక్కువగా చూస్తూ జరుగుతుంది. సో వయసు పైబడిన వాళ్ళల్లో ఈ మజిల్ వీక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి హయాటస్ హెర్నియా అంటారు. ఈ జంక్షన్ ఎప్పుడైతే వదులుగా ఉంటుందో ఈ దీంట్ లోపల నుంచి స్టమక్ ఈ చెస్ట్ క్యావిటీలోకి హెర్నియేట్ అవుతుంది. దీన్ని మనం హయాటస్ హెర్నియా అంటాం. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. తిన్న ఆహారం కానీ, పొట్టలోని ఆమ్లం కానీ తిరిగి మళ్లీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావడం మొదలవుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాలను ఎక్కువగా తినడం, కలరింగ్ ఏజెంట్స్ వాడిన పదార్థాలు తరచుగా తీసుకోవడం, వేళకు భోజనం చేయకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావడం ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే. యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎప్పుడో ఒకసారి, వారంలో ఒకసారో, 15 రోజులకు ఒకసారో ఒక ఎపిసోడ్ ఉంటే అది సీరియస్ ప్రాబ్లం కాకపోవచ్చు. కానీ ప్రతిరోజు కనుక సిమ్టమ్స్ ఉంటున్నాయి, పొద్దున్న లేవగానే గొంతంతా చేదుగా, గుండెల్లో మంటగా ఉంటుంది, ఆహారం తిన్న ప్రతిసారి గుండెల్లో మంటగా ఉంటుంది అంటే ఇది రెగ్యులర్గా యాసిడ్ రిఫ్లెక్స్ జరుగుతుంది అని అర్థము. ఇలా కనుక దీర్ఘకాలికంగా యాసిడ్ రిఫ్లెక్స్ జరుగుతూ ఉంటే దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన కాంప్లికేషన్ అన్నవాహిక యాసిడ్ని తట్టుకుంటాం కష్టంగా ఉంటుంది. సో ఇనీషియల్గా పూత అనేది మొదలవుతుంది, ఈసోఫేజైటిస్ అంటం జరుగుతుంది. ఈ ఈసోఫేజైటిస్లో మళ్ళీ రకరకాలు గ్రేడ్ ఏ నుంచి గ్రేడ్ డి వరకు, గ్రేడ్ ఏ మైల్డ్గా ఉంటే గ్రేడ్ డి సివియరిటీ కింద మనం చెప్పుకోవాలి. సో గ్రేడ్ డి ఈసోఫేజైటిస్, దీని తర్వాత కూడా మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే ఇది ఈసోఫేజియల్ అల్సర్స్ లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈసోఫేజియల్ అల్సర్స్ని కనుక సరిపడా ట్రీట్మెంట్ చేసుకోకపోతే అన్నవాహికలో ఈ స్ట్రిక్చర్స్ ఫామ్ అవుతాయి, అంటే దారి చిన్నదైపోవటం, ఈ దారి చిన్నదైపోయి మింగుడు కష్టంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి అన్నవాహికలో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది దీర్ఘకాలికంగా యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటాయి. సో యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ క్లినికల్గా పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ని బట్టి మెజారిటీ ఆఫ్ ద టైం మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది నిర్ధారణ చేయడానికి ఇనీషియల్గా మనం ఎండోస్కోపీ పరీక్ష చేసుకుంటాం. ఎండోస్కోపీ ద్వారా మనకి అన్నవాహికలో ఆ లైనింగ్ ఎలా ఉంది, ఎంత సివియర్గా యాసిడ్ రిఫ్లెక్స్ జరుగుతుంది అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఎండోస్కోపీ చేసినప్పుడు ఈ ఈసోఫేజియల్ స్పింక్టర్ లాక్స్గా ఉందా, హయాటస్ హెర్నియా ఏమన్నా ఉందా అని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి సివియర్గా యాసిడ్ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఎండోస్కోపీలో కనుక నార్మల్గా ఉంటే వీళ్ళల్లో మనం 24 అవర్స్ pH మానోమెట్రీ అని ఒక పరీక్ష చేసుకుని యాసిడ్ ఎన్నిసార్లు అన్నవాహికలోకి వస్తుంది, ఎంత సివియర్గా వస్తుంది అని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావటం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గడం, వాంతి చేసుకోవడం, రక్తం కనిపించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయాలి. ఎందుకంటే కణతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్లీ బాధలు మొదలవుతుంటాయి. ఇలాంటప్పుడు ఫండోఫ్లికేషన్ అనే సర్జరీ చేయడం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫస్ట్ పార్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేసేయటం, అన్నవాహిక లోపల మూమెంట్ సరిపడా ఉండటానికి నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించుకుని తింటాం, పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకుంటాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం. ఈ ఎక్సర్సైజ్ అనేది కనీసం 45 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇలాగా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకున్న తర్వాత కూడా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం డెఫినెట్గా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సివియరిటీని బట్టి, యాసిడ్ రిఫ్లెక్స్ సివియరిటీని బట్టి, అది ఎండోస్కోపీలో మనకు కనిపించిన దాన్ని బట్టి 99% ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్తో ప్రాబ్లం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లాక్స్ లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ ఉన్న వాళ్ళల్లో ఈ డయాఫ్రమాటిక్ మజిల్ స్ట్రెంథెన్ చేయడానికి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్గా మనం వాడే ప్రాణాయామ చేస్తే ఈ స్పింక్టర్ టైట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హయాటస్ హెర్నియా చాలా ఎక్కువ స్టేజ్లో ఉండి వయసు పైబడిన వాళ్ళకి రెగ్యులర్గా ఈ మాత్రలు తీసుకున్నా కానీ వాళ్ళకి సిమ్టమ్స్ రిలీఫ్ అవ్వకపోతే మనము ఈ స్పింక్టర్ని టైట్ చేసుకుంటాం. హయాటస్ హెర్నియాని రిపేర్ చేస్తానికి ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అండ్ సర్జికల్ ప్రొసీజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా నివారణ, GERD నివారించుకోవడానికి మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండటం, తినే ఆహారంలో పీచు పదార్థం అధికంగా ఉండటం, తద్వారా మన పొట్ట యొక్క మూమెంట్ తొందరగా జరిగి యాసిడ్ రిఫ్లెక్స్ యొక్క ఛాన్సెస్ తగ్గించేసుకుంటాం. నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని కంప్లీట్గా తగ్గించుకుంటాం, మితంగా తీసుకుంటాం చాలా ఇంపార్టెంట్. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయడం, అది కూడా ప్రశాంతంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి.